ఆహ్వానం అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం సుస్వాగతం. అయిపోయింది. ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆన్ ది స్పాట్ మ్యారేజ్ చేసేసుకుంటారు. యువరాజా వారు విచ్చేస్తున్నారు. ఈ అమ్మాయి పుష్పనగరం యువరాణి. భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీల్లోనూ పాల్గొని మిస్ భూలోకం అవార్డు కూడా స్వీకరించింది. త్వరలో జరగబోయే మిస్ ఇంద్రలోకం పోటీలకు వెళ్లి అప్సరసలతో పోటీ పడాలనుకుంటోంది. అనుకుంటాం కానీ అందాలు పర్మినెంట్ కాదు, ఆస్తులే పర్మినెంట్. ఆస్తుల వివరాలు చెప్పండి. సుమారు 20 crores. నెక్స్ట్. ఈ అమ్మాయి కంచు నగరం కన్య. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 25 crores. నెక్స్ట్. ఈ అమ్మాయి వెండి నగరం యువరాణి. ఈవిడ ప్రాపర్టీ వాల్యూ 45 crores. నెక్స్ట్. ఈ అమ్మాయి నవరత్న నగర సంస్థానాధీశులు వారి కుమార్తె. ఈమె ఆస్తి విలువ 100 కోట్లు. ఇంకెక్కడ నెక్స్ట్? ఇదే లాస్ట్. అయితే ఈమెనే వరిస్తున్నాం. థ్యాంక్ యూ. రవి, ఏమైంది? ఎంత బాధగా మీ అన్నయ్య తలుపు తీయట్లేదురా? నాకెందుకు కంగారుగా ఉందిరా. రాత్రి పెళ్లి చేయను అన్నాడు. ఉద్యోగం లేకుండా పెళ్లి ఏమిటారా? దాంతో మొహం ముడుచుకుని వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ బాత్ ఎలికల మందు మింగడం ఏమిటారా? చచ్చా, అన్నయ్య అవన్నీ కాస్ట్లీ కోరికలు. చీప్ గా ఎలకల మందు మింగడు. మింగితే పందికొక్కల మందే మింగుంటాడు. మీరు తప్పకుండా నేను చెప్తాను. అన్నయ్య, అన్నయ్య తలుపుతి. అన్నయ్య, అన్నయ్య నీకు బోల్డ్ ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తావని ఎవరో వచ్చారు. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అన్నయ్య పెళ్లి అంతా హులక్. ఇంటి నిద్ర లేపుదామని కోసా. వేదవా, రియల్ లైఫ్ లో రిక్షా ఎక్కే బతికే అయినా కనీసం కల్లో అయినా కోటీశ్వరం అనుకుంటే చెడగొడతారా? ఉద్యోగం ఎత్తుకోకుండా ఏమిటి పిచ్చుకోవాలా? అనుకుంటాం గాని ఉద్యోగం ఎందుకు నాన్న? జీతం వస్తే ముష్టి 2000 వస్తుంది. అదే పెళ్లి చేసుకుంటే 30,000 కట్నం వస్తుంది. దాన్ని బ్యాంకులో వేస్తే 3,000 వడ్డీ వస్తుంది. అందుకని ఉద్యోగం కంటే పెళ్లి బెటర్. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, ఏ తలకమాసిన నీకు 30,000 ఇస్తాడా? అలా అనకండి. మీ వాడికి భారీ ఎత్తున కట్నం ఇచ్చే సంబంధం తెచ్చాను. పెళ్లి చేసి వాళ్లే ఉద్యోగం ఇప్పిస్తారు. నిజంగానా? అయితే పెళ్లి కూతురికి ఒక చిన్న లోపం ఉంది. ఏంటది? ఒక కన్ను లేదు, సింగిల్ ఐ మాత్రం ఉంది. ఏమిటి కన్ను లేదా? అనుకుంటా గానీ మనిషికి 2 కళ్ళు తింటాడు. ఒక నోటితో గుంట అడ్జస్ట్ అవట్లేదు. ఇది కూడా అంతే. ఈ సంబంధం నాకు ఓకే. అదేమిట్రా, కట్నం కోసం కన్ను లేని పిల్లని పెళ్లి చేసుకుంటావా? డబ్బిస్తే కన్నేంటి, చెవులు ముక్కు నోరు అసలు మొహం కూడా లేని పిల్లని చేసుకుంటాడు అన్నయ్య. ఇది కరెక్ట్ పరాయ్ గారు. వెంటనే పెళ్లి చూపులకు వస్తామని కబుర్ చేయండి. నేను చెప్పేది ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని చూపించండి. అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట. నేను మధ్యతరగతి వాడిని. మార్కెట్కి వెళితే ఏ వస్తువు చీప్ గా దొరుకుతుందో కొనుక్కునే అలవాటు. మరోలా అనుకోవద్దు. మీకు అమ్మాయి నచ్చిన నేనిచ్చే కట్న కానుకలు నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా. అవును, 100% కరెక్ట్. అందువల్ల మీరెంతలో ఉన్నారో చెబితే. అసలు మీరు ఎంతవరకు తోగలరో ముందు మీరు చెప్పండి. అన్ని కలిపి 1,00,000 రూపాయల వరకు ఇవ్వగలను. 1,00,000? లక్ష మన లెవెల్ చాలా ఎక్కువ. అది కాదు, మా నాన్న ఒప్పేసుకున్నానండి. ఈ సంబంధం ఖాయం. చాలా సంతోషం బాబు. రాఘవయ్య మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా. 1,00,000లో లక్షణమైన సంబంధం సెటిల్ అయిపోయింది. మా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలి. మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు. 2,00,000 వరకు ఇచ్చుకుంటా. 2 లక్షలా? మాస్టారు మీరు కొంచెం ఒకసారి రండి. చెప్తారు రండి. ఇప్పుడు ఏమిటి? మీ కూతురికి 2 లక్షలు కట్నం ఇస్తారా? అవును. నా మీద మీ అభిప్రాయం? నీకేమయ్యా, బంగారం లాంటి కుర్రాడు. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మల నుంచి మన ఇద్దరు మామ అల్లుళ్ళు అనిపిస్తుంది మామ. మరి ఆ సంబంధం ఖాయం చేసుకున్నారుగా? అదంతా నేను చూసుకుంటాను కదా. ఈ సంబంధం ఖరారు, సరేనా? రండి. హలో సార్, మీ సంబంధం క్యాన్సిల్, ఆయన సంబంధం ఫైనల్. అదేంటి బాబు? అదంతే. మార్కెట్ లో ఎవరైనా చీప్ గా వస్తున్నారో కొనుక్కోండి. మామగారు మేము వెళ్ళరామా? అది కాదురా. నువ్వేం మాట్లాడద్దు. మాది జన్మల అనుబంధం. పంపతీసి సంబంధం ఖాయం చేసినారా? ఎందుకు? 5 లక్షలు కట్నం ఇచ్చి ఇంకో సంబంధం తెచ్చాను బాబు. 5 లక్షలా? అవును, 5 లక్షలు. అయ్యి బాబోయ్, మార్కెట్ మంచి ఊపందుకుంది. సారీ అండి, పేరయ్య నా శ్రేయోభిలాషి. ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు. అందుకని ఆ షిఫ్ట్ అయిపోతాం. అదేంటి బాబు, ఇప్పుడేగా మనది జన్మల బంధం అన్నావు? అనుకుంటాం గాని ఈ జన్మల మీద నాకు అస్సలు నమ్మకం లేదండి. మీరెవరో నేనెవరనో. మనుషులు శాశ్వతం కాదండి, మార్కెట్ మాత్రమే శాశ్వతం. చిచి, అమ్మా,
చీఫ్ గా 2 లక్షలకే కొట్టేద్దామని అనుకుంటున్నాడు. 5 లక్షల సంబంధం ఖాయం చేద్దాం పదండి. పదండి. ఆగండి బాబు ఆగండి. ఏ 5 లక్షల కట్నం ఇచ్చేవాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏంటది? పెళ్లి కొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు. ఉద్యోగం కావాలంతే కదా. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. శుభం. బాబు రవి మాట్లాడితే అగాయిత్యం ఏంట్రా? తలుపు తీ నాన్న. నీకేం కావాలో చెప్పరా? ఉద్యోగం. మొన్నదాకా పెళ్ళో అన్నావు, ఇప్పుడు ఉద్యోగం అంటావిట్రా? అనుకుంటాం గాని పెళ్లి చేసుకుంటే కట్నం ఒకేసారి వచ్చి పడుతుంది. అదే ఉద్యోగం చేసావనుకో నెల కట్నం, అదే జీతం. అంత అర్జెంట్ గా ఉద్యోగం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా నాకు తెలియదు. అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించకపోతే 5 లక్షలు ఉష్కాకి మర్యాదగా ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే ఉరేసుకుని చేస్తా. ఫ్యాన్ కు తాడు కట్టుంచా. ఒరేయ్ నాన్న మీరేం దిగులు పడకండి. అన్నయ్య పోయినా మీకు తలకొరి పెట్టాను నేను కదా. అమ్మో అంటే నన్ను చామంటావా? అనుకుంటాం గాని మేము చావంటే నువ్వు చస్తావా? యూ ప్రొసీడ్ అన్నయ్య. నువ్వు నోడిపోతావా? ఏం చేయమంటారు? కాలేజీకి నడవలేక చస్తున్నాను. అన్నయ్య ఉరేసుకుంటే ఎంచక్క సైకిల్ అన్నా నాకు వస్తుంది. అంటే నీ సైకిల్ కోసం నన్ను చామంటావరా? చస్తాను రా, ఇప్పుడే చస్తాను. ఒరేయ్ మీ ఓవర్ యాక్షన్ తో నా ప్రాణం తీస్తున్నారా? నన్ను వదులానా? నువ్వెట్టు నాకు ఉద్యోగం ఇప్పించావు. కనీసం తమ్ముడికి సైకిల్ అని ఇస్తాను. అబ్బా నీకు కావాల్సింది ఉద్యోగం అంతేగా? ఏదో ఒక ఉద్యోగం నా అమ్మక వాస్తే. సరే, నా సెలవైన ఫ్రెండ్ ఉన్నాడు, అంతో మాట్లాడతాను, వెళ్ళి కలువు, నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ నాన్న. అలాగే. ఉద్యోగం 5 లక్షలు. పచ్చ కౌరు రవికి, ఎర్ర కౌరు వంటవాడికి. పచ్చ కౌరు రవికి, ఎర్ర కౌరు వంటవాడికి. ఏమోయ్ ఓయ్ వస్తున్నా. ఏమిటండి? సత్యంబాబు వంటవాడి పప్పుని ఆర్డర్ వేశాడు. వంటవాడిని రమ్మన్నాను. వాడు వస్తే ఈ ఎర్ర కౌరు ఇవ్వు. అలాగే. మరి ఆ పచ్చ కవర్ ఏమిటండి? మా ఫ్రెండ్ రంగారావు కొడుకు ఉద్యోగం ఇప్పించమని సత్యంబాబుకి లెటర్ రాశా. ఆ రవి వస్తే ఈ పచ్చ కవర్ ఇచ్చి పల్లికి వెళ్లి సత్యంబాబుని కలవమని చెప్పు. సరే. సరిగా అర్థమైందా? ఆ? ఎర్ర కౌరు రవికి, పచ్చ కౌరు వంటవాడికి. కాదు పచ్చ కౌరు రవికి, ఎర్ర కౌరు వంటవాడికి. కన్ఫ్యూజ్ అవ్వకు, నేను స్నానానికి వెళ్తున్నా. ఎర్ర కవర్ రవికి, పచ్చ కవర్ వంటాడికి. అంతేగా? సార్ ఎవరది? నమస్తే ఆంటీ. ఆ. అంకులేరా? ఇప్పటిదాకా నీ కోసం చూసి ఇప్పుడే స్నానానికి వెళ్లారు. నువ్వు వస్తే ఎర్ర కవర్ ఇమ్మని చెప్పారు. ఈ కవర్ మీద అడ్రస్ ఉంది. నువ్వు వెంటనే సిరిపురం వెళ్లి సత్యమన్నయ్యని కలిస్తే ఉద్యోగం ఇస్తారట. థ్యాంక్స్ ఆంటీ, వస్తాను. ఇదిగో రవి, మా అన్నయ్య చాలా నిఖార్సైన మనిషి. మా అన్నయ్య దగ్గర బుద్ధిగా మసలుకో. ఆయన దృష్టి నీ మీద పడిందంటే చాలు, నీ పంట పండినట్టే. అలాగేనండి. రవి, జాగ్రత్తగా వెళ్ళినాయనా. వస్తానండి. ఇదేమిటి పచ్చ కౌరు ఒకటే ఉంది? అంటే వంటవాడు వచ్చేళ్ళాడు అనమాట. సహధర్మచారిణి, ఏమిటండి మళ్ళీ మీరు? వంటవాడికి అన్ని జాగ్రత్తలు చెప్పావా? వంటవాడేమిటండి? రంగారావు గారు అబ్బాయి రవ్వొస్తే మీరు చెప్పినట్టే ఎర్ర కవరే ఇచ్చి పంపించాను. చంపేశావు. అది వంటవాడికి ఇవ్వాల్సిన కవరు. ఆ? అయిపోయాడు. రవికుమార్ నేను వంటవాడిని కాదు మొర్రో అని మొత్తుకున్నా మా సత్యంబాబు విండు. ఆహా, ఓహో, దివ్యమైన జాతకం, మహర్జాతకం అండి తమరిది. ఈ మొక్క 30 ఏళ్ల నుంచి చెబుతూనే సత్యంగా నొప్పించేసి డాబాయిలు కట్టించేసుకున్నావు. మీకు నిజంగా జోస్యం తెలిస్తే మా అమ్మాయి గారు పెళ్లి ఎప్పుడవుతో చెప్పండి. ఆ వివరం నేను చెబుతానే తల్లి. సోది చెబుతానమ్మా, సోది చెబుతా. ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా. రావే తల్లి, కూసోవే బిడ్డ. ఇదిగో, సంపన్నులకు జోస్యం చెప్పడానికి సకల శాస్త్రాలు చదివిన మేమున్నాం. నీ వల్ల ఏమవుతుంది? కాదనకు ఓదనకు దిగకు. ఎరుక కలిగించేది ఎగువనున్న తల్లి, ఎరుక చెప్పేది ఈ ఎరుకల సాని. నీ మొహంలే, వెళ్ళు. రా అంటే వచ్చాన, పో అంటే పోతానా. ఇదిగిదిగో ఈ తల్లి సిరుల గల తల్లి దుర్గమ్మ తల్లి నిన్ను చల్లగా చూస్తోంది. సుబ్బి, మా అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పు. చెప్పటాకి నేనెవరు? చెప్పేది చెప్పించేది ఆ దుర్గమ్మ తల్లి. 1, 2, 3 ఇవి రోజులా, వారాలా, నెలలా అని నీ మనసులో గుంజాటన పడుతున్నావు. వారం లోపు నీ పెళ్లి అవుతుంది. ఏంటి వారం లోప? సత్యంగారు అమ్మాయి పెళ్ళంటే పెళ్లి పనులకే 4 రోజులు సరిపోదు. ఇదిగో, చాటడి బియ్యం కోసం చాంతాడంత అబద్ధం అడకు. తప్పు. జానడు పొట్ట కోసం జాతకాలు మార్చే జాతి కాదు మాది. 3 అమ్మల మూలపుటమ్మ, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి చెబుతోంది. అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు 6 అడుగుల అందగాడు. నీకు సరి అయిన జోడి నీ ఇంటికే వస్తున్నాడు. మా ఇంటికా? నీ ఇంటికే వస్తున్నాడు. నీ కంటికి నచ్చుతాడు. ఈ అమ్మమ్మ చెబుతోంది, నమ్మమ్మ నా మాట. నీ పెళ్లికి నాకు చీర పెట్టాలి, చీర.
ఏమోయ్ నేను అలా కచేరీ సౌడికి వెళ్ళొస్తాను. అన్నట్టు శరభాయ్ బాబా వంట పంపిస్తానని రాలేదేంటి? బస్సు వచ్చే వేళ అయింది, ఏనో ఎప్పుడో వచ్చేస్తాడు. సరే సరే రండి. ఆ, పద.